ఓటీటీ చూసే ముందు ఓసారి ఇటు చూద్దాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బుడమేరు ముంపు ప్రాంతాలైనటువంటి పాతరాజేశ్వరపేట ఏరియాలో ఉన్నాం. ఈ ఏరియాకి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా క్షేత్రస్థాయిలో ఏదైతే ముంపుకు గురైనటువంటి బాధితులకు సంబంధించి కూడా పూర్తిగా భరోసా కల్పించేందుకు రంగంగా దిగారు. ఇక్కడ పోతిన మహేష్ గారిని ఇక్కడ ఉన్నటువంటి డివిజన్ కార్పొరేటర్ ఉన్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ ఉన్నటువంటి నిరాశ్రయులకు సంబంధించి ప్రభుత్వం 5 రోజుల నుంచి పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహించి పట్టించుకోలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి భరోసా కల్పించారు. మీరు ఇప్పుడు క్షేత్రస్థాయిలో వారికి ఎటువంటి భరోసా కల్పిస్తున్నారు? పాతరాజరాజేశ్వరపేట తీవ్రమైనటువంటి ముంపుకు గురైంది. ఇక్కడ 5 రోజుల నుంచి ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అధికారులు కానీ స్పందించినటువంటి దాఖలాలు లేవు. మీరు చూస్తున్నారు, ఇప్పుడు కూడా మీరు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ₹1 ఇచ్చినటువంటి సహాయంలో భాగంగా ఈ రోజున పాల ప్యాకెట్లు మంచినీళ్ళు పంపిణీ చేస్తుంటే ప్రతి ఒక్కరు కూడా పాల కన్నా నీళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మాకు కనీసం గుక్కడి నీళ్లు ఉంటే చాలని చెప్తా ఉన్నారు అందరూ కూడా. వాస్తవ పరిస్థితిని మనం చూస్తున్నాం. అంటే ప్రభుత్వం మంచినీళ్లు కూడా సరఫరా చేయడంలో వైఫల్యం చెందిందని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? నిన్న మధ్యాహ్నం నుంచి ఏదో 2 టెంపో వ్యాన్లు పెట్టుకొని 2 ట్రాక్టర్లు పెట్టుకొని హడావిడి చేసేటువంటి ప్రయత్నం ఎందుకు చేసింది ప్రభుత్వం? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఇక్కడ వాస్తవ పరిస్థితి తెలుసుకుని ప్రజలకు అండగా నిలబడాలనే ఉద్దేశంతో వారు చేసిన ప్రయత్నంతోనే ఈ రోజున ఆర్ఆర్పేటని పట్టించుకున్నారు. ఇంతవరకు ఎక్కడ కూడా ప్రభుత్వం చర్యలు తీసుకున్నటువంటి పాపాన పడలేదు. ఒక్క మెడికల్ క్యాంప్ లేదు, ఒక్క పునరావాస కేంద్రం లేనటువంటి పరిస్థితి. ఎక్కడైనా సరే మేమందరం వచ్చి మా స్థానిక కార్పొరేటర్ గారు వచ్చి మేము వచ్చినప్పుడు కావాలని ఇతర పార్టీ నాయకులు వచ్చేదో పంచేటి బిల్డప్ చేస్తూ ఉన్నారు. కానీ ఎవరికి అందులో నిజంగా వాళ్ళకి అందుంటే మా దగ్గర తీసుకుంటారా? ప్రభుత్వం కానీ ఇతర పార్టీలు కానీ నిజంగా పాతరాజరాజేశ్వరపేటని పట్టించుకొని వాళ్ళకి ఒక వాటర్ బాటిల్ అని ఇచ్చుంటే మా దగ్గర తీసుకుంటారు వాళ్ళు ఇవాళ. అంటే ప్రధానంగా చూసుకుంటే ఎన్డీఆర్ఎఫ్ కానీ బృందాలు కానీ 4 రోజుల తర్వాత వరద తగ్గాక రావటం, ఇలాంటి చర్యలు అప్రమత్తం చేయకపోవడం ఏం చూస్తారు? ఇలాంటి పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి వైఫల్యం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ప్రతిసారి కూడా నేను విజనరీ ముందు చూపున్న వ్యక్తిని అని చెప్తా ఉంటారు. ముందు చూపున్న వ్యక్తి పాలన చేశాడు కాబట్టి ఇలా ఇంత పెద్ద ముంపుకు గురైంది. మీకు నిజంగా ముందు చూపు ఉంటే బుడమేరు బాగా వరద వస్తూ ఉందని ప్రజలను అలర్ట్ చేసేవాళ్ళు, వాళ్ళకి హెచ్చరిక జారీ చేసేవాళ్ళు, పునరావాస కేంద్రాలకు తరలించేవాళ్ళు. ఇంత భారీ ఎత్తున నష్టం జరిగి ఉండేదే కాదు. మీకు ముందు చూపు లేదు, మీకు అధికారుల మీద పట్టు లేదు, పాలన మీద పట్టు లేదు. కనుకనే మీరు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఇది మ్యాన్మేడ్ ఫ్లడ్స్, ఇది మానవ తప్పిదమే కానీ ఇది మానవ తప్పిదమే కానీ ఇది పైనుంచి వరదొస్తే ఇదంతా మునిగిపోయినటువంటి పరిస్థితి అయితే కాదు. బుడమేరు అనే దాన్ని కృష్ణానదిలోకి డైవర్ట్ చేయడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. వారికి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కాపాడుకోవడం కోసం మాత్రమే విజయవాడ నగరాన్ని వరదలతో ముంచెత్తారు, బుడమేరుతో ముంచెచ్చారు. కొన్ని లక్షల మంది నిరాశ్రయులయ్యారు, కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఈ మొత్తానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. పాతరాజరాజేశ్వరపేటలో అయితే చాలామంది చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇంతవరకు అనధికారికంగా మాకు తెలిసి 30కి పైన ఉన్నాయని చెప్తా ఉన్నారు. కొన్ని శవాలైతే బయట తేలుతున్నాయని చెప్తున్నారు. ఇంతవరకు ప్రభుత్వం ఎందుకు స్పందించాలా? ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చి అక్కడ రోడ్డు మీద ర్యాంప్ మీద కూర్చున్నారు. లోపల ఎక్కడైనా వచ్చినాయా? మీకు కనబడింది ఏదైనా పడవచ్చారా? ఎక్కడైనా వచ్చి సాయం చేశారా? చెప్పమనండి. వృద్ధులు లేకపోతే పేషెంట్స్, చిన్నపిల్లలు వాళ్ళు ఎక్కడైనా బయటికి తరలించారా? అవేం చేయలే. ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని తెలిసిన తర్వాతనే ప్రభుత్వం కొద్దిపాటి చర్యలకి అది కూడా ఉపక్రమించింది. ఏదో ఠాగూర్ సినిమాలో చనిపోయిన పేషెంట్కి ట్రీట్మెంట్ చేసినట్టు ఇక్కడ అంతా నష్టం జరిగిపోయిన తర్వాత ఏదో పైన మేకప్ అంతా కూడా షోపటబై చేస్తున్నారు. కానీ వాస్తవంగా అయితే ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందలేదు. పాతరాజరాజేశ్వరపేటని పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. ఎవరు రాలా? ఖచ్చితంగా పాతరాజరాజేశ్వరపేటకి న్యాయం చేయాలని మా స్థానిక కార్పొరేటర్ చలపతిరావు గారు ఉన్నారు. వారి ఆధ్వర్యంలో తప్పనిసరిగా పోరాటం చేస్తాం, అందరికీ అండగా నిలబడతాం. చెప్పండి, మీరు చూస్తున్నారు 5 రోజుల నుంచి ఈ సరౌండింగ్కి సంబంధించి ఒక్క మెడికల్ క్యాంపు కూడా ఏర్పాటు చేయగల కారణాలు చూస్తున్నారు. ఈ నిర్లక్ష్యం సంబంధించి ఏం చూస్తారు? మీ ప్రజలకు సంబంధించి మీరు ఎటువంటి భరోసా కల్పిస్తారు? ఈరోజు 20 సంవత్సరాల తర్వాత పాతరాజరాజేశ్వరపేట ముంపుకు గురవడం జరిగింది. ఇది శనివారమే ముంపుకు గురవుతుందని అధికారులందరూ కూడా ప్రభుత్వానికి విన్నవించినా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకుండా 4 రోజులు ప్రజలను వదిలేసి నిన్న ఉదయం నుంచే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, ఆయన ఎదురు మాట్లాడతారు, అడుగుతారు అని చెప్పేసి నిన్న పొద్దున్నుంచి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అన్నీ కూడా రావడం జరిగింది. అప్పటికే ప్రజలకి చాలా నష్టం వాటిల్లింది.
ఒక్క పునరావాసం కేంద్రం కూడా ఏర్పాటు చేయలేని పరిస్థితుల్లో అధికారులు ఉన్నారు. మరి ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే. మరి ఇంత ముప్పు జరిగిన ఈ ప్రాంతానికి ప్రతి ఇంటికి కూడా నష్టపరిహారాన్ని చెల్లించాల్సిన బాధ్యత ప్రజలకు ఉంది. కొన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ప్రజలు నష్టపోయారు. 7 అడుగులు, 9 అడుగులు, 10 అడుగులు నీళ్లు మునిగిపోవడం జరిగింది. ఎంతోమంది గృహాలని నాశనం అయిపోయినాయి. ఫర్నిచర్ కానీ, బట్టలు కానీ అన్నీ కూడా లేని పరిస్థితుల్లో నిస్సహాయులుగా బయటికి వెళ్ళడం జరిగింది. మరి ఇటువంటి వాళ్ళకి రాబోయే కాలంలో ఎటువంటి న్యాయం చేస్తారని ప్రభుత్వం మీద పోరాడవలసిన బాధ్యత మా వైఎస్ఆర్ పార్టీ మీద, జగన్ గారి మీద కాకుండా లోకల్లో ఉన్న కార్పొరేటర్గా మేము కూడా ప్రజల తరఫున తీవ్రంగా మేము స్పందిస్తాం. తీవ్రంగా పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. సార్, ప్రత్యేకంగా ఈ ఏరియాకి సంబంధించి ఎక్కువ కార్మికులు ఎక్కువ ఉన్నారు, కూలీలకు సంబంధించి ఎక్కువ ఉన్నారు. అలాంటి వారికి సంబంధించి కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. వీరికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కూడా ఎటువంటి హామీ కానీ ఫలానా చేస్తామని రాపటం ఏం చెప్తారు? ఈ రోజున విజయవాడ నగరంలో ఏ హోటల్లో చూసినా, ఏ పరిశ్రమలో చూసినా అక్కడ పనిచేసే వాళ్ళు ఎక్కువ మంది మా పాతరాజరాశ్రీపేటలో ఉన్నటువంటి కార్మికులే. కానీ వాళ్ళు ఈ రోజున తినడానికి తిండి గింజలు కూడా లేకుండా రోడ్ల మీద పడిపోయి రోడ్ల మీదే కాపలాగాస్తున్నారు. డౌన్లో కూడా వాళ్ళకి ఎటువంటి నిరాశ్రయులు అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకి ఈ రోజు వరకు కూడా ఎటువంటి సహాయ కార్యక్రమాలు అందలేదు. ఎటువంటి నష్టపరిహారం కూడా ఈ రోజు వరకు ప్రభుత్వం ఇవ్వలేదు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెంటనే పునరావాస కల్పన కానీ, వెంటనే వాళ్ళకి నష్టపరిహారం కానీ అందేది. ఈ రోజు వరకు ఒక్క రూపాయి కూడా ఏ అధికారి కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. మరి ఇటు ఇంత నష్టపోయిన ప్రజల్ని ఏ విధంగా ఆదుకుంటారని మేము ప్రభుత్వాన్ని తీవ్రంగా అడుగుతున్నాం. చూడొచ్చు, పూర్తిస్థాయిలో కూడా విజువల్లో చూస్తే కనుక ఎక్కడ చూసినా కానీ పూర్తిగా నీరే కనపడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఏరియాలకు సంబంధించి ఇంకా కోలుకోనటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ ప్రజలు కూడా పూర్తి స్థాయిలో అల్లాడిపోతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఏరియాకి సంబంధించి ఎక్కువ కార్మికులకు సంబంధించి ఉన్నటువంటి ఏదైతే విజయవాడకు సంబంధించిన ఎక్కువ కార్మిక లోకం కూడా ఇక్కడే ఉంటారు. అలాంటి ఏరియాకి సంబంధించి ముంపుకు గురైతే 5 రోజులు అవుతున్నా కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి చలనం లేదు. ఇక్కడ ఉన్నటువంటి వారిని కూడా బాధితులు కూడా ఆదుకున్నటువంటి పాపాన పోలేదని చెప్పని వీరు కూడా స్పష్టంగా కనపడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి బాధితుల తరఫున పూర్తిగా పోరాడతాము, రేపు వారికి అండగా నిలుస్తామని చెప్పి నాయకులు కూడా స్పష్టంగా కూడా కనపడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి టీవీ, పాతరాజరాశ్రీపేట నుంచి.